హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ వేరియేషన్, కరెక్షన్, ఇంకా ఫామ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక్క వీడియో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి చూడడానికి. ఇక చికెన్ రైస్ తినేసి జిమ్కి స్టార్ట్ అవుదాం. బాడీ కొంచెం న్యాచురల్ బాడీ ఎట్లుంటుంది అంటే మొత్తం ఫ్లెక్స్ చేసే వరకు అది నార్మల్నే ఉంటుంది. అసలు నార్మల్ ఉంటుంది. ఫ్లెక్స్ చేసే వరకు ఏంట్రా బోండాలు చేస్తున్నావా? మొత్తం మనం జిమ్లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే చికెన్ రైస్ తినేసి స్టార్ట్ అయ్యాం. మీకు రెసిపీస్ కూడా చెప్తా ఎట్లా చేసుకోవాలనేది. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చిన, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా ఎట్లా తీసుకోవాలో పొజిషన్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి చాలామంది ఒక లెగ్ లేపుతారు, ఇంకొంతమంది అయితే గలనే కాళ్ళ నుంచి కొడతారు. సో అట్లా కొట్టద్దు. రెండు కాళ్ళు మంచిగా కిందికి దించాలి, కింద మంచిగా ఆనించాలి. ఎందుకంటే మనకి స్ట్రెంత్ అంతా బెంచ్ ప్రెస్లో స్ట్రెంత్ మొత్తం మన కాళ్ళకి వెళ్ళేస్తుంది. సో కింద కాళ్ళని ఆనించండి మంచిగా కింద. ఇంకోటి ఏం చేస్తారంటే కింద చాలామంది ఇట్లా ఫ్లాట్గా పడుకుంటారు. ఇట్లా ఫ్లాట్గా పడుకోవద్దు, ఆర్చ్ పొజిషన్ పెట్టాలి. ఇందులో ఇలా గ్యాప్ వచ్చిందా, ఇట్లా ఆర్చ్ పొజిషన్ పెట్టాలి. ఇంకోటి పడుకున్నాక ఆర్చ్ పొజిషన్ పెట్టిన తర్వాత గ్లూట్స్ని గట్టిగా టైట్ చేయండి. టైట్ చేసి మీ ఐసైట్ కింద ఉండాలి రాడ్ అనేది, కళ్ళ కింద ఉండాలి రాడ్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఈ పొజిషన్ కూడా చాలామంది వ్రిస్ట్ అనేది బెండ్ చేస్తారు. వ్రిస్ట్ని ఇట్లా బెండ్ చేసి కొడతారు. సో ఇట్లా కొట్టద్దు, ఇట్లా తీసుకోవాలి మూమెంట్. ఇట్లా కాదు, ఇట్లా. ఇంకోటి ఏంటంటే పొజిషన్ ఈ లెవెల్లో షోల్డర్ లెవెల్లో తీసుకోండి. చూసుకొని ఇట్లా ఒక బెత్తాడు తీసుకోండి. ఇట్లా మీ షోల్డర్ని కూడా రీట్రాక్ట్ చేయండి. చాలామంది ఇట్లా నార్మల్గా కొడతారు కదా, ఇట్లా తీసుకొని కిందికి దించండి. ఇట్లా తీసుకొని కిందికి దించండి. ఇట్లా కొట్టాలి. చాలామంది ఇట్లా వైడ్గా కొడతారు. సో ఇట్లా కొట్టినాం అనుకో, మనకి ఎక్కువ షోల్డర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. షోల్డర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకే ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఉందా, ఈ ఎల్బోస్ ఉన్నాయా, లోపలికి ఇన్వర్ట్ చేయాలి, లోపల టక్ చేయాలి. ఇట్లా లోపల టక్ చేసి ఈ మూమెంట్ కూడా చాలామంది ఇట్లా స్ట్రేట్గా కొడతారు కదా. సో ఈ స్ట్రేట్ కాదు, కొట్టేది కూడా ఈ లోవర్ చెస్ట్కి తాకిచ్చి కింద మెల్ల స్మూత్గా ఇట్లా తాకిచ్చి పైకి వెనకకి ఇట్లా తీసుకెళ్ళాలి. డౌన్ అప్ ఈ లెవెల్లో తీసుకెళ్ళాలి. చాలామంది ఇట్లా కొడతారు. ఇట్లా కాదు, ఇట్లా వెళ్ళాలి మూమెంట్. వెనకకి ఇట్లా రాడ్ని ఇసిరేసినట్టు ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ టెక్నిక్. చాలామంది ఏం చేస్తారంటే బ్రీతింగ్ కొంతమంది అయితే మొత్తం ఊపిరి మొత్తం ఆపి కొడుతూ ఉంటారు. సో అట్లా వేయద్దు. కింద మంచిగా బ్రీతింగ్ తీసుకొని పైన బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో కొట్టేది కూడా చాలామంది స్పీడ్ ఇట్లా కొడతారు కదా. సో ఇట్లా కూడా కొట్టద్దు. పైకి స్పీడ్గా వెళ్ళాలి, కిందికి స్లోగా రావాలి. స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, స్లో డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, స్లో డౌన్. సో ఇది మూమెంట్ కొట్టేది. సో మీకు పొజిషన్స్ అర్థమైందని నేను అనుకుంటాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతి వేరియేషన్స్ కవర్ చేస్తా, వాటికి టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. సో అవి మీకు చెప్తా.